హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో మినపవడలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్తో మినపగుళ్ళు తీసుకొని గిన్నెలో వేసి వాటర్ వేసి ఒక 5-6 గంటలైతే నాననివ్వాలి. మినపగుళ్ళు నానిన తర్వాత 2-3 సార్లు కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుళ్ళను మిక్సీ పట్టుకోండి. మరీ ఎక్కువగా వాటర్ అయితే వేయకండి. ఈ పిండిని బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా కలపాల. మిక్సీ పట్టిన తర్వాత ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదంటే నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి అంటున్నారు. కానీ మా అమ్మ వాళ్ళు వేసేటప్పుడైతే ఈ మినప వాళ్ళకి రుబ్బిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి ఆయిల్ వేడైన తర్వాత వెంటనే వేసేవారండి. అరిటాకుని తీసుకొని ఒకసారి వాటర్తో కడిగి ఇలా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టి నూనెలో వేసుకోవాలండి. ఇలా అరిటాకు మీద అయినా వేయచ్చు, లేదంటే కవర్ మీద కూడా వేసుకోవచ్చండి. మీకు ఎలా వీలుంటే అలా వేసుకోండి. ఈ పిండి అంతటిని వడల కింద వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా దగ్గరుండి వేయించుకోవాలి. ఈ మినప వడలు ఉదయం టిఫిన్లో అయినా వేసుకోవచ్చండి, ఈవినింగ్ టీ టైంలో అయినా వేసుకోవచ్చు. ఈ వడలు పల్లీ చట్నీతో అయినా తినొచ్చండి, టమాటో చట్నీతో తినొచ్చు, చికెన్ కర్రీతో అయితే ఇంక చెప్పక్కర్లేదండి, సూపర్గా ఉంటాయి. ఇలా వేయించుకున్న వడలన్నిటినీ ప్లేట్లో అయితే వేసుకొని పల్లీ చట్నీతో వేడివేడిగా తింటే ఆ రుచి వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.